ఇప్పుడు దేవుడు మనకు ఒక ధర్మాన్ని అనేది ఇచ్చాడు బైబిల్. ఎక్కడుంది ధర్మం అనే పదం చూపించు బైబిల్లో. కాదయ్యా ధర్మం మరిది ధర్మం అని ఉంటుందయ్యా. ధర్మం ఉంది కదా పేరు, మరిది ధర్మం అని ఉంది. ఏది మరిది వచ్చి వదినతో చేయటమా? అది ధర్మం అన్నావు నువ్వు. కాదు, నువ్వేమన్నా ధర్మం అనే పేరు చూపించమన్నావు. ధర్మము అంటే నలుగురు ఆచరించదగ్గది అని అర్థం. అవును, మరిది ఆచరించేది మాకు బైబిల్లో చెప్పారు కదా, మరిది ఆచరించే ధర్మం అదని. అన్నయ్య లేనప్పుడు మరిది చేస్తే తప్పే ఉంది అందులో. ఇప్పుడు ఈయన ఒప్పుకుంటాడా మరి? అడగండి. ఎవరైనా ఒప్పుకుంటాడు. వీళ్ళ అన్నయ్య పోతే ఒప్పుకుంటాడు. వీళ్ళ అన్నయ్య పోతే మరి వాళ్ళ వదినకి గర్భం చేస్తారు, ఒప్పుకుంటాడు ఈయన మరి? వాళ్ళ అన్నయ్య పోతే కాదు, ఇప్పుడు ఇతను పోయినా కూడా ఇతను తమ్ముడు వీళ్ళ భార్యనితో ధర్మం మరిది ధర్మం చేయొచ్చు. మా బైబిల్ అదే చెప్తుంది, మాకు తప్పు కాదు అది. ఏం బాబు నువ్వు చేస్తావా మరి? ఇతను చచ్చిపోయాడు అనుకోండి పొరపాటున, జోషి చచ్చిపోయాడు అనుకోండి, జోషి తమ్ముడు కూడా ఈయన భార్య మీదకి ఎక్కొచ్చు. మాకు అదేం తప్పు. ప్రైజ్ లాడ్. ఇప్పుడు నిజమైన క్రైస్తవులు అనిపించారండి మీరు. మాకు బైబిల్లో ఉంది అదే. మరిది ధర్మం అంటే ఏమనుకున్నారు మరి? ఇప్పుడు ఓనాను ఉన్నాడండి, ఓనాను ఉన్నాడు. ఏరు చనిపోయిన తర్వాత ఓనాను మరి తామార్ మీదకి బైబిల్ దేవుడే వెళ్ళి ఆమెని గర్భవతిని చేయమన్నాడు. కానీ దేవుడు మాట వినకుండా ఆయన వీర్యాన్ని కింద వదిలేశాడు. అందువల్ల దేవుడు యెహోవా దేవుడు ఆయన చంపేశాడు. తప్పులేదు కదా. ఇప్పుడు మాకు బైబిల్ అదే ఉంది. మేము బైబిల్ దాటి మాట్లాడితే మీరు మమ్మల్ని ఖండించాలి. కానీ బైబిల్ ఇప్పుడు రెండోసారి ఏమనొచ్చు కదండి. ఇప్పుడు రెండోసారి ఏమనొచ్చు, చంపటం దేనికి ఒకసారికే? ఇక రెండోసారి రాదే వీర్యం రెండోసారి కాదు. ఒకటే మాట ఒకటే భార్య అంటారు చూడండి రాముడికి. అట్లానే యెహోవా కూడా ఒకటే మాట, ఒకటే మాట చేస్తాడు, అంతే చంపేస్తాడు అంతే. మా దేవుడు గొప్ప దేవుడు మాకు. రోషంగా జోషి గారు అవునా కాదండి? యెహోవా దేవుడు గొప్ప దేవుడా కాదండి జోషి గారు? రోషంగా దేవుడు అండి. మీసం తిప్పుతుంటాడు దేవుడు కాదండి. పొద్దున్న లేచి మీసం తిప్పుతుంటాడండి. రోషంగల దేవుడు అని చెప్తున్నారు మీరు 10 సార్లు. ఇప్పుడు మా పుస్తకాలు మేము రాసుకుంటామండి, తప్పులేదు కదండి. మా పుస్తకం మేము రాసుకున్నాం, పుస్తకం ఉన్నది చెప్తాం. మీరు ఇందాక ధర్మం అనేది లేదన్నారు, మరే ధర్మం ఉంది కదా అని చూపించాను. మీరు ఓడిపోయారు. మీరు ఇప్పుడు ఓడిపోయామండి. ఇప్పుడు జోషి ఉన్నాడండి. జోషి పోతే వాళ్ళ తమ్ముడు వీళ్ళ వదినకి చేయొచ్చా? బైబిల్ ప్రకారం చేయొచ్చు, బ్రహ్మాండం చేయొచ్చు. నేను చెప్తే ఇప్పుడు మన సాక్షి పేపర్ లో ఢిల్లీ గురించి ఒక వ్యభిచారం హత్య అనేది పేపర్ లో పడింది. మాట్లాడు. వినపడట్లా నాకు 70 ఏళ్ళు. పెద్దగా మాట్లాడు. కాదండి, ఫుల్ వీడియో కావాలంటే ఇక్కడ రౌండప్ చేశాను చూడండి.